హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం ఈ దినం కొరకు దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఉదయకాలం నుండి ఇంతవరకు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్యం కొరకు, కాపుదల, భద్రత, క్షేమం కొరకు ప్రైజ్ ద నేమ్ జీసస్. హల్లెలూయా. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time to worship the Lord God Almighty. Today it is a great time. We are here to worship the Lord through the word of God. దేవుని ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన అంతరంగాల్లో ప్రభువుకి మహిమ చెల్లించినట్లుగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం పిల్లలు. We are here to worship the Lord. Hallelujah. I hope everyone doing good. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. బాగుండాలని మరి నమ్ముతూ, బాగుండాలని కోరుకొని ప్రార్థిస్తూ మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఈ లైవ్ ప్రోగ్రాంలోనికి, ఈ లైవ్ స్ట్రీమింగ్లోనికి ఈ విధంగా రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. Shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా, ఈ సమయం కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా, మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచినటువంటి ప్రభువా, ఈ రాత్రి కూడా మేము నీ మధ్యలోనికి వచ్చాం, నీ సన్నిధిలోనికి వచ్చాం. నీ యొక్క నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. తండ్రి, నీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నా, నీ సన్నిధిని వెతుకుతూ ఉన్నా, నీ నామానికి మహిమ కలుగునట్లుగా, ఘనత కలుగునట్లుగా, స్తుతులు స్తోత్రాలు కలుగునట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా కుటుంబాన్ని దీవించండి, మా జీవితాలను దీవించండి, మా హృదయాలను దీవించండి, మా అంతరంగాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాల్లో ప్రభువా తండ్రి నీ కార్యాలు జరిగించండి దేవా. మా రాష్ట్రాన్ని దీవించండి, రాష్ట్రాన్ని ఆశీర్వదించండి, మా రాష్ట్రంలో అద్భుతాలు చేయండి ప్రభువా. మా రాష్ట్రం నీ శక్తితో, నీ అభిషేకంతో, నీ సన్నిధితో నింపబడినట్లుగా దీవించండి దేవా. మా దేశాన్ని దీవించండి, మా దేశ ప్రజలను ఆశీర్వదించండి. మేము ప్రార్థిస్తున్నాం మా దేశం కొరకు. కరోనా వ్యాధితో ఎన్నో కుటుంబాలు అస్తావ్యస్తమైపోయింది ప్రభువా. బాధలు ఉన్నాయి, దుఃఖంలో ఉన్నాయి, కన్నీళ్లలో ఉన్నాయి, వేదనలో ఉన్నాయి, దుఃఖములో ప్రభువా, భయంకరమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి నాయన కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. నీ సన్నిధి తోడుగా ఉంచండి, నీ కృప తోడుగా ఉంచండి, నీ కాపుదల, నీ భద్రత తోడుగా ఉంచండి ప్రభువా. స్తోత్రాలు. నీవే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నా. యేసు నామాన్ని, యేసు శక్తిని, యేసయ్య అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ప్రతి దురాత్మ శక్తిని, దైవ శక్తిని, చీకటి శక్తులను కాల్చివేయండి ప్రభువా. అంధకార చీకటిని కాల్చివేయండి, అపవిత్రాత్మ శక్తులను కాల్చివేయండి. అపవిత్రమైన దురాత్మ శక్తులు నా ప్రభువా, వ్యాధిగ్రస్తమైన శక్తులు, కరోనా రోగము, వ్యాధి, బలహీనత నాయన ఎంతమంది జీవితాల్లోనైతే ప్రభువా దుఃఖాన్ని మిగిల్చిందో, మరణాన్ని, వ్యాధిని, రోగాన్ని ప్రభువా తండ్రి నాయన, దాన్ని బట్టి ప్రభువా ఎంతో నష్టము నాయన, ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి కాలంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించండి నాయన. ప్రతి శత్రు కోట గోడలు కూల్చివేయండి, చీకటి ఆత్మలు గద్దించండి నాయన. బైండ్ ఓవర్ ఎవ్రీ సాటానిక్ పవర్స్, ఈవిల్ ఫోర్సెస్ గాడ్. వీ కమ్ అగైన్స్ట్ ఎవ్రీ satanic powers and principalities of evil spirits and demonic spirits, every spirit of witchcraft, every spirit of evil, every spirit of sickness, coronavirus, be destroyed in Jesus' name. Be destroyed. పతనం చేయబడును గాక. యేసు నామములో గద్దించబడును గాక. దేవాని సన్నిధి మాతో ఉంచండి, నీ అభిషేకం మాతో ఉంచండి, నీ కార్యాలు మాతో ఉంచండి అయ్యా. ఏ కుటుంబం ఏకీభిస్తూ ఉందో, ఏ ఇల్లు ఏకీభిస్తూ ఉందో, ఏ వ్యక్తి ఏకీభిస్తున్నాడు మాతో కలిసి ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని, ఆ జీవితాన్ని దీవించండి ప్రభువా. విడిపించండి నాయన, బలపరచండి నాయన. రక్తముతో నాయన వారి పాపాలు కడిగివేయండి, పాప క్షమాపణ దయచేయండి. గివ్ దెమ్ ఫర్గివ్నెస్ లార్డ్. క్లీన్స్ every sin of their lives God, every personal sin and every household sin and every country sin, state sin,
and Lord God and district and every village. Sins are forgiven in the name of Jesus. దీవించబడుదురుగా. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి మాతో నాతో మాతో మందరితో ఉండను గాక. హల్లెలూయా. Hey, come on every spirit of evil in the name of Jesus. దుష్టుణ్ణి సాతానుని అగ్ని దేవుని అగ్ని చేత కాల్చివేస్తూ ఉన్నా. Hallelujah. We burn out every spirit of evil, witchcraft, every coronavirus. ఎంతో మందిని ప్రభువా నాశనం చేస్తున్న, పాడు చేస్తున్న దుష్టాత్మ, దురాత్మ, చీకటాత్మ, దైవాత్మ, అపవిత్రమైన ఆత్మలు గద్దించబడును. Hey, they be rebuked in the name of Jesus. Be destroyed in the name of Jesus. Be nullified in the name of Jesus. Be cursed. Every satanic powers, every evil forces in the name of Jesus. Be cursed in Jesus' name. ప్రభువా ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, ప్రతి రోగాన్ని గద్దిస్తున్నా, ప్రతి బలహీనతను గద్దిస్తున్నా, ప్రతి విధమైనటువంటి దుష్ట సాతాను అంధకార చీకటి శక్తి గద్దించబడును గాక ఇప్పుడే. హల్లెలూయా. నిరుత్సాహపాత్మ, కృంగుబాటు ఆత్మ, బలహీనపరచ ఆత్మ, దేవా విరక్తిని కలుగు చేసే ఆత్మలు ప్రభా, ఎవ్రీ అప్రెషన్ అండ్ డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్స్, స్పిరిట్ ఆఫ్ ఈవిల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. హే, బి డిస్ట్రాయిడ్ ఇన్ ద మైటీ పవర్ఫుల్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధమైన దేవుని నామములు, ఘనమైన దేవుని నామములు, శక్తిగల దేవుని నామములు, సమస్త విధమైనటువంటి దురాత్మ శక్తులు, దైవ శక్తులు, నాయన బలహీనపరిచే ఆత్మలు, కృంగదీసే ఆత్మలు, నీరసింపజేసే ఆత్మలు, లోక సంబంధమైన ఇచ్చలు, కార్యాలు యేసయ్య నామములో గద్దించబడును గాక, నాశనం చేయబడును గాక, లయపరచబడును గాక, అద్భుతాలు జరుగును గాక ఈ ఉదయకాలం, ఈ రాత్రి కాలములో ప్రభువా. In this evening time and the morning time in some countries, some other countries, God, miracles be happened, healings be happened, and God deliver us in the name of Jesus. Every person be delivered from the prison and from the bondage of Satan and from sickness, from every satanic emotional blackmailing spirits be destroyed in Jesus' name. భావోద్రేకపూర్వకమైనటువంటి విషయాల్లో ప్రభువా బెదిరించే దుష్ట శక్తులు గద్దిస్తున్నాము తండ్రి. మానసికమైన ఒత్తిడి నుండి విడుదల దయచేయండి. ప్రజలు నీ శక్తిని పొందాలి, నీ బలమును పొందాలి, నీ ఆత్మచేత నింపబడాలి, నీ అధికారంతో నింపబడాలి, నీ ఆనందంతో నింపబడాలి, నీ విడుదలతో నింపబడుదురు గాక. ఈ రాత్రి అద్భుతమైన నీ సన్నిధి ప్రతి బిడ్డను నింపును గాక ప్రభా. Everyone be filled with the holy anointing, God. అద్భుతాలు చేయండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, మహిమ ఘనత నీవే పొందమని. దేవా తండ్రి, మా ఇరుగు పొరుగు వారిని, మా రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులను అందరిని ఆశీర్వదించి మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. ఈ రాత్రి కొడుకులారా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయం, ఈ దినం కొరకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ దినం ప్రతి ఒక్కరు బాగుండాలని ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ ప్రతిరోజు మీ మధ్యలోనికి వాక్యాన్ని తీసుకురావటం జరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదా, నేనెటులా స్తోత్రించేదా. యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదా, నేనెటులా స్తోత్రించేదా. ఎన్నెన్నో మేళ్లు మన జీవితాల్లో ప్రభువు చేసేట్లారా. సో ప్రభువుని మనం ఎలాగ స్తోత్రించగలం, ఎలాగ స్తుతించగలం? మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, వేచి ఉండటం ద్వారా. ప్రభువు చెబుతున్న మాటలు ఏంటంటే ప్రార్థన చేయండి, వేచి ఉండండి. హల్లెలూయా. ఎస్, బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన ఆరాధించారని చెబుతుంది. ఆరాధించేటట్టు నమస్కారం చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు పూర్తిగా అర్పించుకున్నారు, సంపూర్ణంగా అర్పించుకున్నారు అని అర్థం.
అపనమ్మకం లేకుండా, అవిధేయత లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, దగా లేకుండా, మోసం లేకుండా, అబద్ధం లేకుండా వారి జీవితాల్లో పూర్తిగా అర్పించుకున్నారు. హల్లెలూయా. నేను ప్రతిరోజు చెబుతా ఉన్నాను, దేవుని శక్తి కావాలి మనకి. యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు, మీకు శక్తి కావాలి, మీకు అధికారం కావాలి. దుష్టుడి పైన అధికారం ఇస్తున్నాను, అపవాది శక్తులన్నిటినీ కూడా ఎదిరించడానికి మీకు శక్తిని ఇస్తాను, మీరు వేచి ఉండండి, ఎదురు చూడండి అని చెప్పాడు. అధికారం కావాలంటే ఈ లోకంలో మనుషులు చూడండి, ముఖ్యమంత్రిగా ఉంటే అధికారం ఉంటుంది అంటున్నారు, మంత్రిగా ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే, ప్రధానమంత్రిగా ఉంటే, రాష్ట్రపతిగా ఉంటే. సరే, ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఎక్కువగా అధికారం, ఆయనకుండే అధికారాలు ఉండే అనుకోండి. కానీ కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ప్రధానమంత్రి మంత్రివర్గము ఆ పార్టీలు డామినేట్ చేస్తాయి. సో ప్రతి రాష్ట్రపతిని అలాగే డామినేట్ చేసింది ప్రతి పార్టీ కూడా. ఇంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ప్రైజ్ ద లార్డ్. కానీ పిల్లరా, అధికారం అంటే పవర్. అయినప్పటికీ ఆ పవర్ని, అధికారాన్ని వాడలేకపోతున్నారు, సరిగా వినియోగించలేకపోతున్నారు. మంచి కోసం, మేలు కోసం, దీవెని కొరకు. చూడండి, కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోతూ ఉన్నారు ఈ కరోనా వ్యాధితో. కానీ పవర్ని వాడుతున్నారా? వాడలేదు. ఉంది పవర్, ఏదైనా చేయటానికి శక్తి ఉంది, కానీ వాడలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి పవర్ కావాలి మనకి. ఒకవేళ నువ్వు గనక దేవుని ఆత్మతో నింపబడి ఉంటే, చాలా మంది మనం చూడండి కుంభమేళ ఏదో అన్నట్లుగా ఇంకా సముద్రాల్లోకి వెళ్ళి, నదుల్లోకి వెళ్ళి మునగటము, స్నానాలు చేయటం, పుణ్య స్నానాలు అనే దాన్ని బట్టి అనేకమైన రోగాలు వస్తున్నాయి. దేవుణ్ణి ఎరగని ప్రజలు, సజీవమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగని ప్రజలు అనేక మంది నానా రకాలుగా కరోనా వ్యాధికి బలైపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మూఢనమ్మకాల్లో ఉంటా ఉన్నారు. దేవుని శక్తిని పొందట్లేదు. దేవుని జ్ఞానం, శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది, భయభక్తులను ఇస్తుంది, విధేయతని ఇస్తుంది, క్రమశిక్షణ ఇస్తుంది, పద్ధతిని ఇస్తుంది. అందుకే మనకు శక్తి కావాలి, పైనుంచే శక్తి కావాలి. మనుషులు ఇచ్చే శక్తి కాదు, భోజనం ద్వారా వచ్చే శక్తి కాదు, చికెన్ మటన్ ద్వారా వచ్చే శక్తి కాదు, లేకపోతే కులం ద్వారా, మతం ద్వారా, దేశం ద్వారా, ప్రాంతీయ ద్వారా, బంధువర్గం ద్వారా వచ్చే శక్తి కాదు పిల్లారా. పైనుండి వచ్చేటువంటి దేవుని శక్తిని పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు వాగ్దానం చేసింది అదే, మీరు శక్తిని పొందుతారు, మీరు వేచి ఉండండి. నేను ప్రతిరోజు చెబుతా ఉన్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనము 8వ వచనము, యాక్ట్స్ చాప్టర్ 1 verse 4 and 8, talking about the promise of God, and Holy Spirit gives us power when we wait for the promise of God. సో దేవుని కొరకు ఎదురు చూడాలి పిల్లారా, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. అప్పుడే మనకు శక్తి అనుగ్రహించబడి, పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావు అంటావో పరిశుద్ధాత్మతో నింపబడతావు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడకపోతే పరిశుద్ధాత్మతో నింపబడు, దేవుని సన్నిధిలో ఉండకపోతే పరిశుద్ధాత్మతో నింపబడు, వాక్యం చదవకపోతే పరిశుద్ధాత్మతో నింపబడు, ప్రార్థన చేయకపోతే, యథార్థంగా దేవుని సన్నిధిలోనికి రాకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మచేత నింపబడలేవు. ఎస్. సో నింపబడాలంటే దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనం నింపబడతాము. ఇదేనో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మనం నింపబడాలి. హల్లెలూయా. We must wait for God to be filled with the Holy Spirit. That's what Jesus said. And apostles, they waited for God. They were filled with the Holy Spirit, and they have done so many miracles, wonders and signs happened through their ministry. And the word of God, దేవుని వాక్యం అని సెలవిస్తా ఉందంటే అద్భుతమైనటువంటి మాటలు. ఒక వాక్యాన్ని ఇదేనో మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాట్ ఓన్లీ మార్క్స్ చాప్టర్, నాట్ ఓన్లీ యాక్ట్స్ చాప్టర్, బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ అనదర్ దేవుని యొక్క వాక్యాన్ని, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అద్భుతమైనటువంటి వాక్యంలో నుండి బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తా ఉందంటే, ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. Let us read Mark chapter 16 verse 20, verse 19 and 20 also. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడాయను.
ఆయన మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచూ ఉండెను. సూచక క్రియలు వెనువెంటనే దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడని, యేసు ప్రభు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడని మనం చూస్తున్నాం పిల్లరా. ఈ దినం కూడా యేసు ప్రభు ఏదైతే మాట్లాడాడో ఆ మాటను చెబుతూ అపోస్తల కార్యములో in Acts chapter 1 verse 4 and 8 I have told you through that verse. Today also I'm reading some verses for you. The word of God, దేవుని యొక్క వాక్యము అనేకమైనటువంటి అద్భుతాలు చేసుకుంటా వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాక్యానికి ప్రాధాన్యతనిస్తావో, ఎప్పుడైతే వాక్యానికి నీవు ఎక్కువగా ప్రాధాన్యతను వాక్యానికి ఇస్తావు, అప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు పిల్లరా. నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, నీ హృదయంలో అద్భుతాలు చేస్తాడు. నేను దినం కూడా చాలా వాక్యాలు నేను చదివి వినిపించాను మీకు. అనేకమైనటువంటి వాక్యాలు నేను చదివి వినిపించాను. కీర్తన గ్రంథములో 1వ కీర్తనలో నుండి చదివి వినిపించాను. అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుండి కూడా చదివి వినిపించాను. ఈ దినం గడుపులారా దేవుని యొక్క వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God is speaking with us so many things today also. I would like to read for you chapter 16 and verse 19 and 20. This Mark chapter in English. ఓకే ఏమైపోయింది, ఇది ఇంగ్లీష్ లేదు. ఓకే, ఇప్పుడు ఇంకో వాక్యాన్ని మీకు చదివిస్తాను. అపోస్తల కార్యములో చివరి అధ్యాయంలోకి మనం వెళదాం. 28వ అధ్యాయం చివరి అధ్యాయాలు, చివరి విషయాలు, చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉండే. అపోస్తల కార్యములు చివరి అధ్యాయం అంటే 28వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 28 లాస్ట్ వర్స్ 30 and 31, 28, 30 and 31. లెట్ us read. ఈ వాక్యాన్ని చదువుదామా? ఇక్కడ ఉంది ఇంగ్లీష్లో, ఇక్కడ మార్క్స్ వార్తలు ఎందుకు ఇంగ్లీష్లో అది తప్పిపోయింది. ఎనీహౌ నేను ఈ వాక్యాన్ని కూడా చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఎంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరిని సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి వాక్యం చెబుతా ఏమంటుందంటే, యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి వచనం ఏమని చెబుతుందంటే, ఆయనే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ప్రతిరోజు వాక్యం ప్రకటించబడాలి పిల్లారా. ప్రతిరోజు ఏదో ఒక వాక్యం మన హృదయాలను దర్శించాలి, మన హృదయాన్ని శక్తితో నింపాలి. మనము శక్తితో నింపబడటము దేవునికి ఇష్టం పిల్లారా. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో ఆ వాక్యము మన శక్తితో నింపిద్ది. అంటే ఈ లోక సంబంధమైన శక్తులన్నిటిని జయించడానికి శక్తినిస్తుంది. లోక సంబంధమైన కోపాన్ని, ద్వేషాన్ని, క్రోధాన్ని, అసహ్యతను, అసూయను, ఈర్ష్యను, ఈ చెడు అన్ని జయించడానికి శక్తినిస్తుంది. అందుకే సర్వాంగ కవచాన్ని ధరించకండి అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 through 18. Reverend, put on the armor of God so that you can resist the devil. You will have the power. Hallelujah. దేవుడిచ్చే సర్వాంగ కవచం. చివరిగా దేవుని ఆత్మ ఖడ్గము అని ఉంది అక్కడ 18వ వచనంలో. సో ఆత్మ ఖడ్గము దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది పిల్లారు. దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము మనకి బూస్ట్ కంటే ఎక్కువ శక్తినిస్తుంది. వాడేటువంటి హర్బల్ వాటికంటే శక్తినిస్తుంది. న్యూట్రిషన్ వాటికంటే శక్తినిస్తుంది. నువ్వు తినే ఫ్రూట్స్ కంటే, నువ్వు తినే మటన్ కంటే, మీట్ కంటే, నువ్వు తినేటువంటి ఆ నానా రకాలైనటువంటి
నీకు దొరికేటువంటి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మామూలు గ్రీన్ ఫ్రూట్స్ కావచ్చు, ఎల్లో ఫ్రూట్స్ కావచ్చు, ఇంకా నానా రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా కానీ నీకు కావలసినంత శక్తి ఎక్కడున్నట్టు వాక్యంలో ఉంది. దేర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద పవర్. శక్తి కావాలంటే వాక్యం చదవాలి, శక్తి కావాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, శక్తి కావాలంటే వాక్యాన్ని అనుసరించాలి. ఇఫ్ యు వాంట్ పవర్, యు మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, and you must obey and do the word of God. Then you will receive the power, because the power is in the word of God. The word of God is Jesus Christ. Praise the Lord. It is powerful and active. Hebrews chapter 4:12 చెబుతా ఉంది. Hebrews chapter 4 verse 12 says the word of God has power, is active and powerful. Praise the Lord. సో కాబట్టి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు. అందుకే అపోస్తలులు వాక్యాన్ని చదివారు, వాక్యాన్ని ప్రకటించారు. యేసు క్రీస్తు అయిన వాక్యం. నేను చెప్పాను, నేను యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, గ్రేస్ అంటే ఆయన కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు అని ఉంది కదా. యోహాను సువార్త 1:14-18. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 14 and 18. You go and read. Jesus Christ came or manifested in grace and truth. Let us read that verse. ఆ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. 1:14-15 చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The word became flesh. The word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only Son, who came from the Father, full of grace and truth. Praise the Lord. Hallelujah. 18వ వచనం ఏమని సెలవిస్తా ఉంది? verse 18 also. ఎవ్వడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను, లేకపోతే ఆయనను వ్యక్తపరచెను. Revealed. No one has ever seen God but the one and only Son, who is himself God and is in closest relationship with the Father. Wow, wonderful word of God, no? Who is himself God and is in closest relationship with the Father, has made him known. Praise the Lord. Hallelujah. Jesus Christ is the Savior and is the grace and is the truth and is the life, and he has the power. He said in Matthew chapter 28 verse 18-20, I have the power. He has the power. Praise the Lord. On earth, in heaven. పరలోకములోను భూమి మీద ఆయనకు అధికారం ఉంది. Power. He has the power. Authority means power. God gives the power on every demonic spirits, దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తులు, వ్యాధిగ్రస్తమైన శక్తులు అన్నిటిపైన అధికారం. అంటే పవర్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆ పవర్ను పొందుకోవాలండి. మనుషులు ఇచ్చే పవర్ వేరు. ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, కేసీఆర్ గారిని అడుగుతున్నా, జగన్ గారిని అడుగుతున్నా కాదు, దేవుణ్ణి అడగండి. ప్రధానమంత్రి ఉద్యోగాలు లేదు, ప్రామిస్ చేశాడు. He promised our chief ministers and prime minister jobs for the students, jobs for the educated people, those who completed postgraduates and degrees and so many universities, but there is no jobs. Asking people, authorities, elders, leaders, but they don't have power to give us. But Jesus has the power to give you authority. That means power. That means job. Job also. Ask God. ఉద్యోగాలు కూడా. ఉద్యోగం అంటే ఏంటి? అధికారమే. పని చేయడానికి అధికారం, స్టాంప్ వేయడానికి అధికారం, సిగ్నేచర్ పెట్టి
శాంక్షన్ చేయడానికి అధికారం, లేదా ఒక మాట సెలవిచ్చి పని చేయడానికి అధికారం. గాడ్ పవర్, అథారిటీ, ద జాబ్. యు ఆస్క్ జాబ్ గాడ్, God will give you the authority. In the name of Jesus, there is authority. Grace means carries. Carries means power. Favor, unmerited favor. The favor of God, the power of God must receive from on high, from heaven, from Holy Spirit, from Holy God, from Jesus. Because He is the Savior. He got authority. జాబులు లేని వాళ్ళు దేవుడిని అడగండి జాబులు ఇవ్వమని. జ్ఞానం లేని వాళ్ళు దేవుడిని అడగండి జ్ఞానం ఇవ్వమని. ఎందుకంటే యేసు క్రీస్తే జ్ఞానం. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ విజ్డమ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు వరల్డ్లీ విజ్డమ్ ఆర్ ఫ్లెష్లీ విజ్డమ్. ఈ జ్ఞానము లోక సంబంధమైనది కాదు పిల్లలు. యాకోబు పత్రికలో ఒక మాట స్పష్టంగా సెలవిస్తా ఉంది. మీ కొరకు ఈ వాక్యాన్ని చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 17వ వచనం. జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 15. లెట్ us రీడ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. నేను చెబుతున్న మాటలన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఆలకించాలి, జాగ్రత్తగా వినండి. నేను ఒట్టిగా చెబుతున్నా, నేను అన్ని దేవుని సందులు అనిపించే చెబుతున్నా. నా దేవుడు నన్ను మాత్రమే కాదు బ్రతికిస్తుంది, నాతో పాటు కొన్ని వందల మందికి నేను ఇవ్వటానికి కూడా కృపను చూపుతూ ఉండా. నాటి నుండి నేటి వరకు ఒకరికిద్దరు కాదు, నా కుటుంబాన్ని పోషించడానికి, సంఘాన్ని, అలాగే బయట వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా ఎంతో మందికి నాకు కలిగిందండి. 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ, ఆహారం కానీ, వస్త్రం కానీ, సహాయం కానీ, అలాగనే అద్భుతాలు కానీ, మనుషుల్లో జీవితాల్లో మార్పులు కానీ పిల్లరా. సో దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే He gives us power to overcome or to receive what you needed, wanted in your life. Anything what you want, it shall be given to you. Praise the Lord. In the name of Jesus, receive it in Jesus' name right now. దేవుణ్ణి అడగకుండా మనుషుల్ని అడిగి లాభం. నేను నా పుట్టిన దగ్గర నుండి నా వచ్చిన దగ్గర నా తల్లిదండ్రులు ఏం అడగల. నేను నా తల్లిదండ్రుల మీద కోపం కానీ, బాధ కానీ, ద్వేషం కానీ లేదు. నన్ను కనీర్చి పెట్టే చేశారు. మా తాత మా నాయనమ్మలు కొంతకాలం పెంచారు, ఎక్కువ కాలం పెంచలేకపోయారు వాళ్ళు కూడా. అయినప్పుడు ఎవ్వరి మీద కూడా ఇంతవరకు కూడా, ఎందుకంటే నాకు వచ్చిన దగ్గర నుండి, నా ప్రభు ప్రత్యక్షత అయిన దగ్గర నుండి కూడా హల్లెలూయా నేను కష్టపడతా ఉన్నాను. ప్రభు ప్రత్యక్షత వచ్చిన దగ్గర నుండి కష్టపడుతున్నాను. మరి ప్రభు ప్రత్యక్షత అయిన దగ్గర నుండి కూడా ప్రభు పైన ఆధారపడుతున్నా. ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగుతాను, ఎదురు చూస్తాను. అదే వాక్యం, ఎదురు చూడండి, కనిపెట్టుకొని ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. కనిపెట్టుకొని ఉంటాను. నేను చెప్పాను, నేను మాట వినటం కూడా, ఏం మాట్లాడతాడని ఎదురు చూడటం, మాట కొరకు భర్త మాట్లాడిన మాటకు కట్టుబడి ఉంటానికి, తండ్రి మాట్లాడిన మాట కట్టుబడి ఉంటానికి, అధికారి మాట్లాడి మాట కట్టుబడి ఉంటానికి, దాన్ని చేయటానికి. ఎందుకు మాట్లాడతాడు? చేయటానికే కదా. దేవుడు వాళ్ళని ఆ స్థానంలో పెట్టాడు. ఏ అధికారం కూడా దేవుని దగ్గర నుండి తప్ప మనుషుల దగ్గర రాదని ఉంది కదా బైబిల్లో. రోమపత్రిక 13వ అధ్యాయం, Romans chapter 13 telling us authority, every power comes from God. Romans chapter 13 tells us. రోమపత్రిక 13వ అధ్యాయం అంతా చదవండి, మొదటి వచ్చిన దగ్గర నుండి. అధికారం అన్న ప్రతి మాట దగ్గర శక్తి అని ఉంటుంది పిల్లారా. పవర్ నాకు ఆ పవర్ ఉందండి అని అంటారు చూడండి. అంటే అధికారం ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, భూలోకంలో పవర్ ఉంది, నాకు పరలోకంలో పవర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకేమో భూలోకంలోనే, పరలోకంలో లేదు. ఇక చనిపోతే లేదు. నువ్వు ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే నువ్వు కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, డీజీపీ అయినా, డిఐజీ అయినా, డిఎస్పీ అయినా, లేకపోతే నువ్వు పెద్ద పెద్ద ఆఫీసర్ అయినా, ఈ లోకంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, చిన్న చిన్న ఆఫీసర్లు ఉన్నారు. నువ్వు ఏ ఆఫీసర్ అయినా కానీ, నువ్వు ఏ అధికారములు ఉన్నా కానీ, ఈ భూలోకం వరకు అవి. నువ్వు చనిపోయే వరకే. కొంతమంది చనిపోక ముందే కూడా రిటైర్ అయిపోతారు కదా. చూడండి, కొంతమంది చూస్తాం రిటైర్ అయిపోయినారంటే ఎంత ఫీల్ అవుతారు. ఎందుకంటే అంతకుముందు అథారిటీని అనిపించారు. ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు లోక సంబంధమైన దాని మీద మనసు పెట్టుకున్నారు. దేవుని బిడ్డలైతే
దేవుని మీద మనసు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ అధికారం దేవుని నుండి వస్తుంది. చచ్చే వరకు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పరలోకంలో కూడా పవర్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. అది యేసు ప్రభు చెప్పింది శిష్యులతో, మీరు పరలోకంలో నాతో నా తండ్రి వద్ద నాకున్న సింహాసనంతో కూడా మీకు కూడా సింహాసనం వేయబడుతుంది. హల్లెలూయా. మీరు కూడా ఏలుబడి చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకేం కావాలన్న దేవుణ్ణి అడుగు. దేవుని దగ్గర తక్కువ ఏమి లేదు. నీ తండ్రి దగ్గర, నీ తల్లి దగ్గర తక్కువ ఉండొచ్చు, నీ అధికారి దగ్గర, నీ నాయకుడి దగ్గర తక్కువ ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, ఎందుకు ఇవ్వాలనేటువంటి కఠినమైన హృదయం ఉండొచ్చు. ఫేవర్ ఉండదండి. అన్మెరిటెడ్ ఫేవర్ అనేది దేవుని ద్వారానే. గ్రేస్, చారీస్, కేరీస్ అనేటువంటిది దేవుని అధికారం, దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞ వెళ్ళగానే అద్భుతాలు జరుగుతాయి, అపవాది క్రియలు నాశనం చేయబడతాయి, లయపరచబడతాయి. యాకోబు పత్రికలో ఏమనుందంటే 3వ అధ్యాయం 15వ వచనంలో చదివిద్దామనుకో, చదవలేదు కదా, ఓకే. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. చూసారా? ఏంటిది అది? పై వచనాలు కూడా చదివితే బాగుంటుంది. చదివితే బాగుంటుంది. ఎక్కడ నుండి? 13 నుండి చదువుతాం. లెట్ us read from 13 ఆల్సో. జేమ్స్ చాప్టర్ 3 verse 13. మీలో జ్ఞాన వివేకం గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. Such wisdom does not come down from heaven but is earthly, unspiritually. Wow. Demonic. ఇది earthly అంట, భూ సంబంధమైనది. అన్స్పిరిచువల్, ఆధ్యాత్మికత లేని, ఆత్మ సంబంధమైనటువంటిది కాదు, ప్రకృతి సంబంధమైనటువంటిది. డెమోనిక్, దయ్యాల జ్ఞానం అంట. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. For where you have envy and selfish ambition, there you find disorder and every evil practice. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినటువంటిది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నటువంటిది, కనికరముతోను మంచి ఫలాలతోనూ నిండుకున్నటువంటిది దేవుని యొక్క జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బట్ ద విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్, దెన్ పీస్ లవింగ్. వావ్, పీస్ లవింగ్ కంటిన్యూ చేస్తున్నాడు దాన్ని. కన్సిడరేట్, సబ్మిసివ్, ఫుల్ ఆఫ్ మెర్సీ and good fruit, impartial and sincere. Praise the Lord. This is the wisdom of God coming from above. There is powerful wisdom. Christ is powerful wisdom. Hallelujah. యేసు క్రీస్తు ప్రభువు దేవుని దగ్గర నుండి, పరలోకము నుండి వచ్చే గొప్ప శక్తి అండి. రక్షించుటకు శక్తిమంతుడు. యేసు కృప అంటే రక్షకుని యొక్క శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షకుని శక్తి నీలోనికి రావాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీలోనికి కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ దినం రక్షకుని యొక్క శక్తితో మనం నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లారా, దేవుని యొక్క కృపతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. నువ్వు ఈ దినం దేవుని అభిషేకంతో నింపబడాలి. అప్పుడే నువ్వు లోబడతావు. సులభంగా లోబడిద్ది అంట. అది ఎట్లా లోబడిద్ది? లోబడరు కొంతమంది. భర్త మాట వినరు, తండ్రి మాట వినరు, పెద్దల మాట వినరు, పాస్టర్ల మాటలు వినరు, అధికారుల మాటలు వినరు. దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడండి వాళ్ళకి. నువ్వు లేవు కదా ఆ స్థానంలో. రేపు నువ్వు వండబోతున్నావు, నువ్వేది విత్తుతావు అదే పోసుకుంటావు. రేపు నీ స్థానము గౌరవించబడాలంటే నీ పైన స్థానాన్ని నువ్వు గౌరవించాలి, విధేయత చూపాలి.
పైనుండి వచ్చే జ్ఞానం అంటే భూ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, దెయ్యాల జ్ఞానం వంటిది కాదు. ఎస్, ఎట్లాంటిది మరి? పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడినది. ముందు లోబడు. కనికరంతో కూడినటువంటి, మృదుత్వంతో కూడినటువంటిది. అప్పుడు కనికరం అనేటువంటిది నువ్వు పొందుకుంటావు. నువ్వు లోబడకుండా నాకు కనికరం కావాలి, నాకు మంచి కావాలి, నాకు మేలు జరగాలంటే జరగదు. దేవునికి లోబడు, అధికారికి లోబడు, తండ్రికి లోబడు, భర్తకు లోబడు, ఈ తల్లికి లోబడు, నీ పెద్దలకు లోబడు. విధేయతగా ఉండు. విధేయత గొప్ప ఆశీర్వాదం అండి. తను తాను ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఈ దినం పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్న పిల్లరా, యాకోబు పత్రికలోని 1వ అధ్యాయం 17వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట, ఒక్క మాట కూడా చదివించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 1వ అధ్యాయం 17వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 ఆల్సో 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ లేదు. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like shifting shadows. Shifting shadows does not change. From above, praise the Lord. You must receive good gifts from above. The gift of God, the promise of God, Holy Spirit. He gives power. నీకు కావాల్సిన శక్తి అంతా ఇస్తాడండి, అధికారం అంతా ఇస్తాడు. అన్నిటిపైన, దయ్యాలపైన, భూతాలపైన, ఆర్థికపరమైన ఇబ్బందులపైన, రోగాలపైన, వ్యాధులపైన, పనులపైన, ఉద్యోగాలపైన, బిజినెస్ పైన, ఆన్ బిజినెస్, ఆన్ జాబ్స్, ఆన్ డెమోనిక్ స్పిరిట్స్, evil spirits, and every activities and every work. God will give you power to overcome and to fulfill and perfectly doing. Praise the Lord. Hallelujah. దేవుని అధికారం కావాలి మనకి, దేవుని శక్తి కావాలి. ప్రతిరోజు దేవుని అడగండి, ఎదురు చూడండి, అద్భుతమైన కృపతో నింపబడండి. ప్రైజ్ ద లార్డ్. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ దినం కూడా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల, నీ భద్రత కొరకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా మేము విన్న ప్రతి మాట మా జీవితాల్లో, మా కుటుంబాలు పనిచేయనట్లుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. రేపటి దినం ఆదివారం ఆరాధన సమయాలు కొన్ని చర్చీస్ బంద్ చేసుకుంటున్నారు, కొన్ని చర్చీస్లో నడిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ టుమారో లార్డ్ సండే, గాడ్ bless us God to worship you. Bless the people, bless the churches, bless the countries, bless the states, villages, and every district and every area of the church be blessed. ప్రార్థన ద్వారా స్వస్థతలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, ప్రజల జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. క్రమంగా, పద్ధతిగా ఈ సన్నిధులు ముందుకు సాగి వెళ్ళటానికి, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, తెలివిని పొందుకోవటానికి మా దేశానికి, దేశ ప్రజలకు, నాయకులకు కావలసిన సన్నిధిని దయచేయండి ప్రభా. కృపను దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి నాయన. రోగులను బాగు చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. లార్డ్ హీల్ ద సిక్ పీపుల్ గాడ్, రెసిస్ట్ ద డెవిల్ గాడ్, అండ్ లార్డ్ గాడ్ లెట్ devil works be destroyed in the mighty, matchless name of Jesus. Hallelujah. అద్భుతాలను ఆహ్వానిస్తున్నాము నాయన. నీ శక్తిని, నీ ప్రభావాన్ని, కృపని, జ్ఞానాన్ని మా ఇంటిలోనికి, మా ఒంటిలోనికి, మా జీవితంలోనికి, మా హృదయంలోనికి, మా అంతరంగాల్లోనికి, మా యొక్క కుటుంబాల్లోనికి, మా యొక్క ప్రభా ఆరాధన స్థలాల్లోనికి, కార్యాల్లోనికి, క్రియల్లోనికి, ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో అద్భుతాలు జరుగును గాక. ఎందుకంటే నీ శక్తితో నింపుతూ ఉన్నావు తండ్రి మమ్మల్ని. హల్లెలూయా. ఎవ్రీ డే యు ఆర్ ఫిల్లింగ్ us Lord with the power of God, with the knowledge of God, with the wisdom of God, with the anointing of God, with the Holy Ghost fire of God, consuming fire of the Holy Spirit. You are filling us God today also. మా దేశాలను, మా రాష్ట్రాలు, మా ప్రజలు ఇదనం కూడా నింపుతున్నందుకు వందనాలు. ఈ సన్నిధిని కృప ఇంకా ఎక్కువగా పనిచేయనట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలు, మా జీవితాలు మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధి కొరకు వందన. మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి నాయన మాట మా హృదయాలను నాయన దీవించినట్లుగా ఆశీర్వదించండి.
మా హృదయాల్లో అద్భుతాలు చేయండి ప్రభా, మా గుండెల్లో అద్భుతాలు చేయండి, మా అంతరంగాల్లో అద్భుతాలు చేయండి నాయన. దేవాని శక్తిని నింపండి ప్రభా. ఫిల్ us God, fill us God, fill us God, fill us God. Tonight also fill everyone with the Spirit of God, with the anointing of God, with the Holy Ghost, consuming fire, God. Hey, come on, be filled in the name of Jesus. నింపబడుదురు గాక నీ ప్రజలు, దేవాని శక్తితో నింపబడుదురు గాక, నీ అగ్నితో నింపబడుదురు గాక. పరలోకము నుండి పైనుండి దిగి వచ్చేటువంటి కృపతో, శక్తితో, జ్ఞానంతో, జీవంతో నింపబడుదురు గాక. హల్లెలూయా. ఈ కరోనా వ్యాధి నుండి నాయన భద్రపరచబడుదురు గాక, కాపాడబడుదురు గాక, విడుదల పొందుదురు గాక, విడిపించబడుదురు గాక ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా నాయన బాధలు, కష్టములు, దుఃఖములు, వ్యాకులములు, మరణ అవస్థలో ఉన్నారు, అట్టి బిడ్డలందరూ ముట్టి బాగు చేయండి, దర్శించండి, దీవించండి. హింసల్లో ఉన్న వారిని దీవించండి, శ్రమలో ఉన్న వారిని దీవించండి. కఠినమైన, క్రూరమైన, నీచమైనటువంటి రీతిలో ప్రభా ఈ కరోనా సమయంలో కూడా మోసగాళ్ళుగా, అబద్ధికులుగా, దొంగలుగా దోచుకుంటున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. సేవకులను దర్శించండి, సంఘాలను దర్శించండి, దేవుని బిడ్డలను దర్శించండి, నాయకులను దర్శించండి, అధికారులను దర్శించండి. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ప్రభువా యేసయ్యా స్తోత్రములు తండ్రి, మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేయండి. మేము ఎక్కడెక్కడైతే ప్రభు ఈ కరోనా టైంలో, పాండమిక్ టైంలో కూడా హెల్ప్గా ఉంటున్నాం, సహకారులుగా ఉంటున్నాం, సహాయకులుగా ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం నాయన. అట్టి కార్యాలన్నిటిని దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. అనేకులకు మేలు చేయనట్లుగా మమ్మల్ని దీవించి మహిమ ఘనత నీవే పొందమని మా ప్రభువును, మా రక్షకుడును, మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ప్రభా మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారందరిపైకి నీ శక్తిని కొమ్మరించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి ప్రభు రాకడ వరకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత మీ అందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ, రేపటి దినం ఆదివారం మరి దేవుని చిత్తంలో చాలామంది కలుసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది సంఘాల్లో కలుసుకోవట్లేదు, సంఘాలు నడిపించట్లేదు, వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు సంఘాలు నడిపించలేదని. సో ఎనీహౌ మరి ఎంతమంది అయితే కూడుకుంటున్నారో వారందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి, శానిటైజర్ పెట్టుకోండి, దూరాన్ని పాటించండి. అలాగనే మరి జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు ఏదైనా చిన్న చిన్నవి ఉన్నట్లయితే వాళ్ళు చర్చిలకు వెళ్ళొద్దు, ఇంకొకరికి ఆటంకంగా ఉండొద్దు, ఇంకొకరికి భయపెట్టొద్దు, అనుమానాలు కలుగు చేయొద్దు. సో మరణ మృదంగం, భయంకరంగా మరణ మృత్యు అనేటువంటిది తిరుగుతూ ఉంది, ప్రతి సిటీని దర్శిస్తూ ఉంది, పల్లెని దర్శిస్తూ ఉంది, కుటుంబాన్ని దర్శిస్తూ ఉంది, జీవితాలను దర్శిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. యేసు రక్తాన్ని ముద్రించకండి, ఆహ్వానించకండి, దేవుని కొరకు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి ప్రతిరోజు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన కుటుంబాలు, మన జీవితాలను అత్యధికమైన కృపతో దీవించి ఆశ్రయించును గాక. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉండను గాక. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. May God bless you. See you tomorrow. Until then, His abundant grace, peace be with you all in Jesus' name. God bless you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Bye.